ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓకే, ఈ సమయంలో మనము స్తుతి ఆరాధన అనంతరము మళ్ళీ రెండో దైవ ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటును బట్టి మనము వాక్యము విని ఆ విధంగా నడిచినప్పుడు మనకు విజయవంతమైన జీవితంలో దేవుడు మనకు కటాక్షిస్తాడు, విజయవంతమైన జీవితం నడిపిస్తాడు. కాబట్టి మంచిగా వినాలి. 134 కీర్తన 2వ వచనం. పరిశుద్ధ స్థలము వైపు నీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. ఈ వాక్యం మన వినికిలో దేవుడు ఆశీర్వదించుడు గాక. చిన్న ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఇదిగో ప్రభు, నువ్వు చూపెట్టిన వాక్యము మాకు ఇచ్చిన ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడము తండ్రి. ఈ వాక్యములో ఉన్న సారము, భావజాలము ఈ పరిశుద్ధాత్మ ద్వారా మాకు తెలియజేసే విధంగా, అర్థమయ్యే విధంగా ఈ పరిశుద్ధాత్మ చేత మనం సంధించుము రాజా. ఇప్పటిదాకా ప్రభు నీ ప్రభుబల కార్యక్రమంలో పాలు పంపులుగా చేయుటకు సరరీతిగా పశ్చాత్తాపంతో యథార్థంగా మా భక్తిహీనత, మా మూర్ఖత, మా అవిధేయత అన్నిటిని ప్రభు లోపల హృదయంలో చిన్నగా ప్రారంభించినప్పుడు అది ఖండించుకునే విధంగా దుఃఖశీలి ప్రభు మూలుగుతూ ప్రభు నీ కటాక్షం పొందుకునే విధంగా ఉంటే లలాటములు అనే ముద్ర మాకు మా ఇదిగో ప్రభు స్తోత్రము తండ్రి, మా నొసటి మీద ఇదిగో ప్రభు కలుగుతుందని ముద్ర వేస్తామని నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలప్ప. అలాంటి అనుగ్రహంతో నింపబడి తండ్రి నీకు స్తుతి ఆరాధన చేసే భాగ్యం మాకు అనుగ్రహించలేకే వందనా. కానుకలు అర్పించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. మా ఇదిగో ప్రభు స్తోత్రము తండ్రి, మా స్తుతుల ఆరాధన ద్వారా గైకొని ప్రభు స్తోత్రము తండ్రి, మా కానుకలు కూడా ప్రభు స్వీకరించి అంగీకరించి మమ్మల్ని ధన్యకరంగా చేయటకు మరింతగా ప్రభు నీ చేరువయ్యే విధంగా నీ ఉద్దేశములను నీ ప్రణాళిక నేర్చుకొని విజయవంతమైన జీవితం నడిపించబడటానికి కృప చూపడమని ప్రార్థన చేస్తున్నాం. నీ సేవకుడు మరుగుపరుచుకొని మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దుష్టుని కార్యాల మీద, వాని కుయుక్తుల మీద, వాని ఆలోచన మీద, వాని యొక్క తండ్రగుడి మీద మాకు జయం కలుగునుగాక, మాకు విజయోత్సవంగా నడిపిస్తూగాక. ప్రార్థన వినేది ముందుగా యేసే నామములో ప్రార్థించడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచి కూర్చుందాం. ఇప్పుడు మనము వాక్యానికి ఫోకస్ చేద్దాం. 134 కీర్తన యాత్ర కీర్తన ఏమని ఉన్నది? పరిశుద్ధ ఆలయము వైపున మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. సన్నుతించడం అంటే ఏంటంటూ? స్తుతించడము, ఆయనను స్తుతించడము, మహిమపరచడము, కీర్తించడము, ఆయన సేవించడము, ఆయనకు గొప్పగా కొనియాడడము, సన్నుతించుట. అయితే పరిశుద్ధ ఆలయం వైపు చేతులు ఎత్తమన్నాడు, కరములు ఎత్తమన్నాడు, నీ బాహులు ఎత్తమన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తుతి మనం మామూలుగా కాదు, చేతులెత్తి. అందుకోసమే ఆయన సంగీతం అనే కాడ 2వ చరణంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాంబునా ఏకీభవించిన వారి మధ్యలోనా, ఇద్దరు ముగ్గురు నా నామాంబునా ఏకీభవించిన వారి మధ్యలోనా ఉండేదనని నా మన దేవుడు, ఉండేదనని నా మన దేవుడు, కరములు తట్టి నిత్యం చేతులెత్తి తట్టి నిత్యం ఆమేన్. చూడు, కరములు అంటే ఏంటిది? చేతులెత్తి తట్టి ఆయనకు స్తుతిస్తున్నాం. హల్లెలూయా. మనము చేతులెత్తి స్తుతించుట ఒక అనుభవము దేవుడు మనకు చూపిస్తున్నాడు. మనము మామూలుగా రిలాక్స్గా చాలా మట్టుకు ఏం చేస్తాం? స్తుతి ఆరాధన చేస్తాం ప్రభుబల్ల కార్యక్రమం అనంతరం కదా. మనం చేతులెత్తి దేని కనపరచాలి. ఎందుకంటే చేతులెత్తి దేవుని మహిమపరచడము, చేతులెత్తి దేవునికి ప్రార్థించటములో దీని మహిమ ఉంది అని చెప్తున్నాడు. దీనికి మహిమ ఉన్నప్పుడు, ఒక ప్రత్యేకమైన దేవునికి మహిమ కలుగుతున్నప్పుడు మనకు కూడా విజయం కలుగుతుందట. ఏం కలుగుతుంది చెప్పండి? విజయము. మన జీవితాల్లో విజయము కలగాలని ఎంతో ఆకాంక్ష, ఆరాటము మనకు
ఆశ ఉంది కదా. విజయం ఉండాలి, మన ఈ యాత్రలో ఈ విజయం ఉండాలి, మన బ్రతుకులో విజయం ఉండాలి, మన స్టడీలో విజయం ఉండాలి, మన పనులో విజయం ఉండాలి, మన వ్యాపారంలో విజయం ఉండాలి, మన యొక్క రాకపోకలు విజయంగా, భద్రతగా, క్షేమంగా మనం ఉండాలి. అయితే ఉండాలంటే మన చేతులెత్తి స్తుతించాలండి. హల్లెలూయా. చేతులెత్తి స్తుతించకపోవడం వల్ల కొన్ని జీవితాల్లో విజయాలు సాధించాం, మనకు గొప్ప విడుదల మనము పొందుకోజాలం. ఒక ఆమె, నేను యవన కాలంలో అప్పుడప్పుడే సువార్తలో అంటే సువార్త పరిచయంలో వస్తున్న కాలంలో ఒక దైవజనుడు ఇలా చెప్పాడు. ఆమె ఒక డాక్టర్, ఒక ప్రముఖురాలు, చేతులెత్తి స్తుతి చేయమంటే బద్దకించింది. అంటే ఏడ్చా, ఎందుకంటే నా స్టాండర్డ్కు, నా హోదాకు, నా యొక్క పలుకుబడికి చేతులెత్తి స్తుతి చేయడము, చేతులెత్తి ప్రార్థించడం అంత సబబు కాదన్నట్టుగా ముఖం చివాట్లు పెట్టుకొని, పాస్టర్ దైవజనుడు చెప్తే వింటానని చేతులెత్తి స్తుతి ఆరాధన చేయటానికి, చేతులెత్తి ప్రార్థించటానికి ఆమె విముఖత అంటే సముఖత అంటే అంగీకరించలేదు. ఆమె ఏమాత్రం సమ్మతించలేదు. అదే పెద్ద విషయం కాదన్నట్టుగా ఉండే. అయితే కొన్ని రోజులు ఇట్లనే దైవజనుడు చెప్పినప్పుడు చేతులెత్తి మనం స్తుతిద్దాం, చేతులెత్తి ప్రార్థిద్దాం, చేతులెత్తి మహిమపరుద్దాం అన్నప్పుడు అందరూ ఏకీభవించినప్పుడు ఆమె ఏకీభవించకపోయేసరికి దైవజనుడికి కొంచెం బాధ అవుతుంది కదా. అంటే నేను డాక్టర్ కాబట్టి, ఆమె డాక్టర్ కాబట్టి, లేకపోతే ప్రముఖురాలు కాబట్టి, ఆమెకు సమాజంలో ఒక గౌరవ స్థానంలో ఉందని దేనికి మహిమపరచలేకపోతుందా, చెప్తే వింటలేదని కొంచెం బాగుంది. ఉన్నట్లుండి కొన్ని రోజులు ఆమె చర్చికి రాకుండా అయిపోయింది. ఎందుకు రావట్లేదు? ఆమె డాక్టర్ పని చేస్తుంది, లేకపోతే ప్రముఖురాలుగా ఉన్నందున మరి బిజీని బట్టి రాలేకపోతుందా అని ఆరాధిస్తే ఆమె హాస్పిటల్లో ఉంది. సాధారణంగా డాక్టర్లు హాస్పిటల్లో ఉండకపోతే ఏడుంటారండి? హాస్పిటల్లో ఉన్నారు కదా. కానీ ఆమె ఆ వైద్య డ్యూటీని బట్టి వైద్యురాలు కాబట్టి హాస్పిటల్లో ఉందని మనము సామాన్యంగా అనుకుంటాం. కానీ అట్లా కాదు, ఆమె పేషెంట్ అయి హాస్పిటల్లో పాలైందన్నమాట. సాధారణంగా ఆమె డాక్టర్ కాబట్టి హాస్పిటల్లో ఇతరులకు, రోగులకు చికిత్స ఇచ్చాల్సిన ఈమె, ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన ఈమెనే పేషెంట్ అయిపోయి ట్రీట్మెంట్ కోసము హాస్పిటల్లో జాయిన్ అయిపోయింది. అయితే ఈ వార్త పాస్టర్ కినబడి పాస్టర్ ఏం చక్క విజిటింగ్ చేశాడు. పాస్టర్ వార్త విన్నప్పుడు, ఓహో ఆమె డాక్టర్ కాబట్టి హాస్పిటల్లో ఉంది, దానిలో ఏముంది, రావాలి కదా ప్రతి ఆదివారం అంటే, అట్లా కాదు అయ్యగారు పాస్టరు, ఆమె అంటే ఆమె అనారోగ్యం చేత ఆమె హాస్పిటల్లో ఉందని. అవునా, మరి నాకు ఈ విషయం తెలియదు, నేను ఆరాధించేదాకా ఆమె కనబడతలేదని ఆరాధించేదాకంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఇంటి వాళ్ళు నీకు చెప్పటానికి, నువ్వే కనుగొని మరి తెలుసుకోవచ్చు అనుకున్నావు కాబట్టి ఇప్పుడు మీకు తెలియజేస్తున్నామయ్యా అని చెప్పినప్పుడు ఆయన హాస్పిటల్లో విజిటింగ్ చేసింది. ఆ డాక్టర్ ఆమె పేషెంట్గా జాయిన్ అయిపోయింది కాబట్టి ఆమెను దర్శించడానికి, పరామర్శించడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆమెను చూసి షాక్ అయిపోయాడు. ఏంటంటే ఆమెకు సంఖలో ఒక గడ్డ అయింది. ఏమైంది? ఒక ట్యూమర్ అయింది కాబట్టి ఆమెకి ఇక్కడనే చేతు కట్టి ఆ గడ్డ ఆపరేషన్ ద్వారా తీసేసి ఆమెకి ఇట్లనే అయిపోయింది. అప్పుడు ఆ దైవజనుడు చూసి ఇబ్బంది పడుతుందట. ఎవరు? ఆ డాక్టర్ అమ్మ, ఆ డాక్టర్ కలిగిన విశ్వాసం. ఎందుకు? దైవజనుడు చెప్పినప్పుడు చేతులెత్తి ప్రార్థన చేయి, చేతులెత్తి స్తుతి చేయమంటే నామూషిగా ఫీల్ అయింది. తన యొక్క డాక్టర్ వృత్తిని బట్టి, సమాజంలో తనకు ప్రముఖ స్థానంను బట్టి దేవుని దగ్గర నిష్కలంకంగా, యథార్థంగా, భక్తురాలుగా నేను స్పందించలేకపోయానే అని చెప్పి ఆ డాక్టర్ దగ్గరికి మరి దైవజనుడు వచ్చినప్పుడు ఆమె తెలియకుండానే ఆమె కళ్ళు కింది వాలిపోయినాయి. ఎందుకంటే నేను చెప్తే వినక ఇలాంటి దుస్థితి నేను పొందుకున్నానని. ఆటోమేటిక్గా ఆ సేవకుడికి అర్థమైపోయింది, ఆమె చూపులోనే, ఆమె కవలికలతోనే, ఆమె స్పందనతోనే. అయితే ప్రార్థన చేశాడు. దేవుడు చెప్పిన మాట వింటే మనకి ఇలాంటి అనార్థాలు జరగదు కదా అని చెప్పి తూకిగా
బలపొచ్చి మాట చెప్పి ఆమెను బలపొచ్చి ప్రార్థన చేసి వచ్చాం. దీనిలో విషయం ఏంటంటే చేతులు ఎత్తడము దేవుని గణపరచుట, అది మహిమపరచుట, మనకు విజయాన్ని కలిగించుట, మనకు ఆరోగ్యం కలిగించుట, మన క్షేమం కలిగించుట అండి. ప్రార్థన చేసేటప్పుడు చేతులు ఎత్తడము, స్తుతి ఆరాధన చేసేటప్పుడు చేతులు ఎత్తడము మనకు నామూషిగా ఫీల్ అవుతాం. కొంతమంది ఆడవాళ్ళు గిట్టలే చేస్తారు, ఏంటంటే ఇలా చేయొద్దు కదా పాస్టర్, నువ్వు ఎలాగ చేయమంటావు అంటారు. సరే, నీకు ఎలాగా ఇబ్బంది కలగకుండా నీకు ఎలా అవకాశం ఉందో అలా చేయి, కానీ చేతులెత్తి దేవునికి మహిమ చెల్లించాలి. హల్లెలూయా. ఆనాడు దావీదు ఆ మందసము ఎదుట నాట్యమాడాడు. అది చూసి ఒక రాజై ఉండి ఆ స్థాయిలో, ప్రముఖ స్థాయిలో ఉండి, ఒక రాజును, ఒక దేశాన్ని పరిపాలించి ఒక రాజై ఉండి ఇలాగ చిన్న పిల్లవాళ్ళలాగా పిచ్చోళ్ళలాగా డాన్స్ చేస్తారని తన భార్య అయిన మీకా ఏం చేసింది? నవ్వింది, అపహాస్యం చేసి లోపల తిరస్కారంగా, అసహ్యంగా అతని పట్ల చేసిందన్నమాట. అనుకున్నది ఆమె జీవితకాలం అంతా ఫలము లేకుండా గొడ్రాలుగా అయిపోయింది. ఆమెకు సంతానం లేదు. దావీదు భార్య అయినటువంటి మీకాకు సంతానం లేదు. చూడు, దేవుడి సన్నిధిలో మనము చిన్నపిల్లలాగా నిష్కలంకంగా స్తుతి ఆరాధన చేయటకు, ఆయనకు చేతులెత్తి మహిమపరచుటకు, మనము పరవశముతో దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుటకు సిద్ధపడాలి. అఫీషియల్గా పోయేది కాదు ప్రభు సన్నిధి. దేవునికి సన్నిధికి వచ్చేది భక్తి చేయటానికి, మనకు భక్తులుగా రావాలి, ఆయన బిడ్డలుగా రావాలి, ఆయనకు గొప్పగా మహిమపరిచే ఒక నిష్కలంకులుగా, యథార్థమైన భక్తులుగా, విశ్వాసులుగా రావాలి. మన సమాజంలో మనకున్నటువంటి స్థానాన్ని బట్టి, హోదాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, మనకున్న ప్రముఖ స్థానాన్ని బట్టి దేవుని దగ్గర చూపెట్టద్దు. దేవుడి కృపను బట్టి కదా ఆ స్థాయిలో వచ్చినాము, ఆ ఆధిక్యతలో వచ్చినాము, ఆ యొక్క స్థితిలోనికి పోయాము కదా. మరి ఆ దేవుడు ఇచ్చినప్పుడు దేవుడికి మహిమ చెల్లించటకు ఎందుకు మనము ఇబ్బంది పడాలి చెప్పండి? కాబట్టి నిష్కలంకంగా మనం ఎంత ఎదిగినా దేవుడి దగ్గర ఒక పిల్లల్లాగా, చిన్న పిల్లలాగా మనస్తత్వం కలిగి ఏం చేయాలి? స్తుతి చెయ్యాలి, ఆయన మహిమపరచాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తుతి చేయడమే కాదు, ప్రార్థించాలి. దావీదు చేశాడు చూడండి. కీర్తన 28వ కీర్తన 3వ వచనం, 2వ వచనం. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయము వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. హల్లెలూయా. నా చేతులు పైకెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. మామూలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు అప్పుడప్పుడు ఇస్తాడు, అనేక సార్లు ఇవ్వడు. కనుక చేతులెత్తి మొరపెట్టాలి, చేతులెత్తి స్తుతించాలి, చేతులెత్తి మొరపెట్టాలి, విజ్ఞాపన చేయాలి, ప్రార్థించాలి. మన జీవితంలో అసాధ్యం సుసాధ్యం అవుతుంది. మన జీవిత యాత్రలో విజయం సాధించుతాం. మన ఆత్మీయ యాత్రలో దురాత్మల మీద మనని పట్టి పీడిస్తూ మన కృంగదీసినటువంటి ఆ పరిస్థితి దేవుడు దూరం చేసి మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ఆర్థిక ఇబ్బందిగా ఉన్న ఈ ఏప్రిల్ మార్చిలో నాకు ఇబ్బంది కలిగింది. పిల్లలు 3 చదువుతున్నారు, వాళ్ళకు ఫీజులు, వాళ్ళకు ఎగ్జామ్ దగ్గరికి వచ్చినప్పుడు కదా టైట్ చేస్తారు కదా, అలాంటప్పుడు కొంచెం ఆర్థిక ఇబ్బంది ఉండేది. అయితే నాకు ఒక అవకాశము పేరెంట్స్ ఇచ్చేటువంటి సౌలతులో ఆ కిరాయి. అయితే ఆ కిరాయి వాళ్ళు కాల్ చేశారు, 2 నెలలు అవుతుంది ఇంకా కిరాయి ఇస్తలేదు. పాస్టర్ నేను పోయి ఆ రూమ్లో ప్రార్థన చేస్తున్నా. చేతులెత్తి ప్రార్థన, దేవునికి గణపొచ్చిన విధంగా ఉన్నప్పుడు అద్భుతంగా ఒక ముస్లిం ఫ్యామిలీ, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ముస్లిం ఫ్యామిలీ అంటే వాళ్ళు
కిరాయి వచ్చేటప్పుడు ఒక తీరు ఉంటుంది. కిరాయి కాల్ మనకి ఇష్టం లేకుండా, వాళ్ళకి ఇష్టం లేకుండా కొంచెం కాల్ చేయమంటే అంత కొంచెం దురుసుగా, కొంచెము ఇబ్బందిగా చేస్తారు, డిస్టర్బ్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటే 10 మంది దాకా సపోర్ట్గా మాట్లాడతారు అని కొంచెము ఒక సమాజంలో ఒక నానుడి, ఒక అభిప్రాయం ఉంది కదా. నాకు కూడా అంటే అందరూ సమానమే, అందరూ ఏ మతమైనా ఏ కులమైనా యథార్థవంతులు అనేదే మనం చూడాలి. బట్ కొంచెం ఇబ్బందిగా ఉండేది. అలా ఉండొద్దు కానీ ఉంటుంది. ఎందుకంటే అందరూ చేసినప్పుడు మంచోళ్ళను కూడా వాళ్ళను అందరిలో లాగానే వాళ్ళని చూడటానికి ఉంటుంది. వాళ్ళలో మంచోళ్ళను కూడా నలుగురిని నడిచినట్టుగా ప్రవర్తనే ఎక్కువగా వాళ్ళను హైలైట్ చేస్తాం. అందరినీ కూడా అట్లనే చూస్తాం, పరిగణలో చూస్తాం. ఇప్పుడు డిస్టర్బ్ చేస్తారు కదా అనుకున్నాం. కానీ ఒక వ్యక్తి 3 నెలలు అవుతుంది, కిరాయి లేదు, మనకేమో మనసత్తనే మనకు వాక్యం వింటామో, చాలా ప్రభు బలకరంలో పాలు పొందుతాం, దేవుని మాటల ద్వారా బలపరచబడిన సాహసంలో ఉంటాం. కానీ ఇచ్చే విషయంలో ఇబ్బంది పడతాం చాలా మట్టుకు. ఇచ్చేవాళ్ళు ఒకరిద్దరు, మిగతా వాళ్ళందరూ మొండి చేయ. సో మరి నాకు ఎట్లా? సో దేవుని కృపలో ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా ఆ ముస్లిం సహోదరుడు, అతడు కాబోయే ఉడ్బీ అంటే వాళ్ళ అత్తగారి, వాళ్ళ మామ, వాళ్ళ మరి ఉడ్బీ అంటే చేసుకోబోయే వ్యక్తి ముందుగానే కిరాయి వెతకడం, ఆ కిరాయి నాకు టచ్ ఆడినప్పుడు ఇస్తారా అని ఆయన రిక్వెస్ట్ చేసే విధానం నాకు నచ్చింది అనమాట. జిహెచ్ఎంసీలో చేస్తారు మా మామగారు, మీరు ఇస్తారా అంటే కింద ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చేసి ఆ జిహెచ్ఎంసీలోనే చేస్తారు. అవునా, అయితే మరి ఇప్పుడు ఎలా ప్రేమగా మాట్లాడుతున్నా చివరి వరకు అట్లే ఉండాలి. నాకు ఇష్టం లేకుండా మీకు కష్టమైనా ఎలాగ వచ్చామో అలాగనే వెళ్ళాలి అని చెప్పాను. అవును సార్ అట్లనే అని. అక్కడ ఎవరు ముస్లిం సహోదరులు లేరు అక్కడ కిరాయి. ఆ ప్రాంత బిల్డింగ్ అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు క్రిస్టియన్స్ కానీ నేను ఒక్కడే. సో మరి అందరూ లేరు. మరి నీకు నేను ఇస్తున్నాను, ఎందుకంటే నేను ఒక ప్రభువుని నమ్ముకున్న వ్యక్తిని కాబట్టి. నాకేం లేదు, హిందూ లేదు, ముస్లిం లేదు, సిక్కు లేదు, క్రైస్తవు లేదు. ఎవరు అనుకూలము మంచిగా ఉంటే వాళ్ళకి ఇచ్చేసడానికి నాకు మనసు ఉంది. అందుకోసమే నేను అంతకుముందు ఇచ్చాను. నేను కానిస్టేబుల్ అంటే ఎవరు ఇవ్వట్లేదు. అవునండి, ఎవరు ఇవ్వట్లేదు. ఆ ప్రాంతంలో ఉన్న ఎస్ఐకి ఇస్తలేదు, వాళ్ళు ఎస్టీ బంజారా వాళ్ళు. ఎవరు ఈ మధ్యకాలంలో క్యాస్ట్ చూస్తున్నారు, అలాగనే కులం చూస్తే పాటు ఇంకేం చూస్తున్నారండి, మతం చూస్తున్నారు, మళ్ళీ వాళ్ళ స్థాయి చూస్తున్నారు కదా. అన్నప్పుడు నేను ఇచ్చాను బేషరత్తుగా. చాలామంది నా బంధువులు కానీ నా తోబుట్టు నా తమ్ముడు అన్నాడు, అదే కానిస్టేబుల్ అయితే వాళ్ళు ఫస్ట్ ఒక తీరుంటే తర్వాత నిన్నే బేజారు చేస్తారు అనే. చాలా నిన్ను దేవుడు ఉన్నాడు, గొప్ప దేవుడు అన్నప్పుడు అన్న కానిస్టేబుల్, ఆ తమ్ముడేమో ఇస్తాయి అల్వాల్ ఇచ్చాను. 2 years ఉన్నా, ఎవరు ఇవ్వలేదు. ఒకటి పోలీసు వాళ్ళని, ఒకటి ఎస్టీ అని, ఇంకోటి ఇద్దరు ఫ్యామిలీస్ అని, 2 ఫ్యామిలీస్ అని. కాబట్టి ఇచ్చాను. దేవుడి కృపను బట్టి దేవుడు నడిపించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ముస్లిం ఫ్యామిలీ అయితే నేను అప్పుడు ఎక్కడున్నాను, వీబీఎస్ కార్యక్రమం ఉన్నాను. ఏప్రిల్ ఎక్కడున్నాండి, మన వరంగల్లో ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేయడం మొదలుపెట్టినప్పుడు నేను ఫోన్ చేస్తున్నాను. ఆ చివరి రోజున చూస్తున్నారు కదా అన్నప్పుడు నేను చెప్పాను అడ్వాన్స్ 2 months అని ఇట్లా సాధారణ చెప్పినాను. ఎప్పుడైతే నేను మీ కార్యక్రమాలు వీబీఎస్ కార్యక్రమాలు నేను స్టేటస్లో పెడుతున్నాను, ఆయనకు అప్పుడు వచ్చింది అనమాట. నేను ముస్లింనే, మోజీ కానీ నా పేరు మోజెస్ హెబ్రోన్ సావుస్. ఓహో మీరు పాస్టరా అయ్యగారు సార్, అయితే నేను క్రిస్టియన్ అంటున్నాను. క్రిస్టియన్ అయితే మరి ముస్లింలతోనే, ఎందుకంటే ఆ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోబోతున్నాను కాబట్టి వారికి నిమిత్తము నా బాధ్యతగా ఈ రూము వెతుకుతే మీరే దొరకారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు కార్యక్రమాలు మీరు ఇండిపెండెంట్గా చేస్తున్నారు పాస్టర్. అవును, మీరు ఇండిపెండెంట్గా చేస్తే
నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఏదైనా మీ ప్రోగ్రాంలు ఉన్నప్పుడు నేను కూడా దేవుని సహాయకారంగా ఉంటాను. ఎంత గొప్ప, ఎంత భయపడ్డాను నేను. 2 నెలలు కిరాయి ఎవరు వస్తలేరు, వచ్చినా ఊరికి ఇస్తామైంది, డిస్టర్బెన్స్ కలిగే విధంగా ఇస్తామైంది. నేను ప్రార్థన పూర్వకంగా ఎవరికి ఇవ్వాలో దేవుడి కృపను బట్టి. ఎందుకంటే అంతకుముందు ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్ పడిపోయిందని గోసగా బాధగా వచ్చాడు, మంచిగా ఇట్లా ఉన్నాడు. అలా మాట చూసి తర్వాత కిరాయి సమయంలో ఇబ్బంది. అరే నువ్వు కిరాయి ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు 10 రోజులు టైం పెట్టుకో, మరి ఆ టైంకి ఇవ్వాలి కదా. అట్లా పోతే ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే మరి నాకు కూడా ఇబ్బందే కదా. కాబట్టి ఇవ్వలేని సమయంలో తగ్గింపుతో మాట్లాడాలన్నమాట. మాట్లాడక ఏం చేసి తెలుసా, నేను సాయంత్రము నాకు కామన్ సెన్స్ తెలుసు, నేను అర్ధరాత్రి ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాను కింద రోజు చెప్పాను. అర్ధరాత్రి చేస్తానని కిరాయి నీ తొక్కల కిరాయికి వస్తే డిస్టర్బ్ చేస్తారా? ఆ కామన్ సెన్స్ అంటే పాస్టర్ సైతము, యథార్థ భక్తులు సైతము ఫెయిల్ చేసే మూర్ఖత్వం ఈ లోకం ఉంది. దయాభక్తి మనం చేస్తే అయ్యో పాపం అని ఇస్తే మన మీదే అయ్యా నీ కిరాయద్దు, నువ్వద్దు, నువ్వు కాల్ చేసి పలాయనం చేయి అంటే పోయిగా దయచేయి. దయచేశాడు. అప్పటి నుండి అప్పుడు ప్రార్థన చేసిన తండ్రి నీ కృప ద్వారా కటాక్షించు అంటే దేవుడు అద్భుతంగా చూడు. ఒక ముస్లిము కుటుంబం అనుమతిస్తే దాంట్లో దేవుడి బిడ్డ కనబడలేడా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనము కొన్నిసార్లు భారం అవుతుంది, ఆర్థికంగా కావచ్చు, మనకు జీవనాధారము కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు మనం చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు, చేతులెత్తి ఆయన మహిమపరిచినప్పుడు మనకు అద్భుతం జరుగుతుందని నాకు కలిగిన చిన్న అనుభవంలో మీకు పంచుకుంటున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గాబర గాయ గతర చేసుకోవద్దు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థించాలి, చేతులెత్తి ప్రార్థన మొరపెట్టాలి, మరి స్తుతి ఆరాధన చేయాలి. చేతులెత్తి ఉపవాసం ప్రార్థన చేయాలండి. పాస్టర్ అని నేను పోయి కొంచెం 1 గంట ముందు 2-3 గంటల ముందు పోయి ఆ రూమ్లో మొత్తం మనస్ఫూర్తిగా కొంచెంసేపు గడుపుతే దేవుడు అద్భుతం చూపిస్తాడు. ఆ కాదు రూమ్లో చూసినట్టుంటుంది, ప్రార్థన చేసినట్టు ఉంటుంది. అప్పుడప్పుడు ఎడికి పోతున్నావు అంటే అలవాళ్ళు ఎందుకు పోతున్నావు అంటే చూడటానికి కాదు, ప్రార్థన చేయడానికి, కొద్దిసేపు గడపటానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేనున్న కిరాయిలో బోర్వెల్ లేదు, ఓన్లీ వాటర్ కూడా కొంచెం 3 రోజులకు ఒకసారి వస్తుంది. లిమిటేషన్ రోజు అంటే 2 రోజులకు వస్తుంది. 500 పెట్టి వాటర్ బుక్ చేసుకోవాలి. అది కూడా ఓనర్ బుక్ చేస్తేనే ఇస్తుంది, ఎందుకంటే అది ప్రైవేట్ కాదు, కమర్షియల్ కాదు. అంటే కమర్షియల్ పెళ్ళిళ్ళకి అది వేరే. ఇంకా కేవలం ఇళ్ళల్లో ఇలాగ ఇబ్బంది అయిందని చెప్తేనే 500. చూడండి, 500 కిరాయి ఇచ్చుకుంటూ ఇంకా మీదట 500. అదే ఓనర్ రెస్పాన్సిబిలిటీ కదా. కానీ అక్కడ బోరు, మంజీరా వాటర్, అన్ని ఫెసిలిటీస్, ఈ ఫ్యాన్లు కూడా పెట్టడం జరిగింది, లైట్ ఫ్యాన్లు అన్నీ. నేనున్న కంటే మంచిగా సౌకర్యం ఉండాలి. నేనున్నది మామూలు ఇల్లు, కొత్త ఇల్లు, అన్ని లేటెస్ట్ ఇల్లు, అన్ని సౌకర్యం కలిగి ఉన్నాయి. దీని పిల్లలు ఎందుకు చెప్తారంటే, దేవుడి నిమిత్తము ఎక్కడ తగ్గోలో అది నేర్చుకుందాం. మనం ఎక్కడ సౌలత్ ఉంటే, ఎక్కడ మనకు సౌకర్యం ఉంటే, ఎక్కడ మన సుఖం ఉంటే ఆడికి పోవడం పెద్ద విషయం కాదండి. భక్తి సల్లారిపోతుంది. మనం సొంతగా నిర్ణయించుకుని మనం వెళ్తే దేవుడు కోరిన ప్రకారంగా మనం మలచబడం, దేవుడు చూపించిన మార్గంలో, చూపించిన విధానంలో నడిపింపు ఉంటే మనకు ఆశీర్వాదం. మనకు కొంచెం కష్టం, కొంచెం అసౌకర్యం, కొంచెం ఇబ్బంది కలిగినా మన క్షేమం ఉంటుంది. హల్లెలూయా. అవన్నీ చూస్తుంటే నేను ఎలా నడిపించబడుతుందో మీకు తెలుస్తుంది. కొంత విషయాలు మీకు తెలియజేయబడాలి, ఊరికనే కాదు. అందుకోసం చిన్న మంద భయపడుకుని పరలోక రాజ్యం అంటూనే ఆ చిన్న మందతో దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా.
అలాగనే అందరూ ఏదో ఒకటి ఇస్తేనే మస్తు అని కాదు, ఇచ్చిన ఇవ్వకుండా దేవుడు అద్భుతంగా సహాయం చేస్తున్నాడు ఏదో రకంగా. కొన్నిసార్లు కొంచెం చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అడిగితే నాకు కొంచెం తలదీసినట్టు అనిపిస్తుంది, మామూలుగా బదులు అడుగుతున్నా కూడా. ఎందుకంటే అది భక్తి ద్వారా, క్రమం ద్వారా చూపిస్తారు, తెలియకుండానే వాళ్ళకు చూపబడతారు. నాకు చాలా బాధ. అంటే ఇది ముఖ్యమా, ఇది ముఖ్యమా? క్రమం ముఖ్యం కదండి, భక్తి ముఖ్యం కదా. ఆ క్రమం పోతుందేమో, ఎందుకంటే మనుషులేమో హ్యూమన్ బీయింగ్. పాస్టర్కి సాయం చేస్తున్నా అని చెప్పి, పాస్టర్కి బాసడకుండా అని చెప్పి క్రమం అన్న పద్ధతి పోతే అది అది నేను అడిగి ఇంకా శోధన పాడవుతుంది. నా అవసరత నిమిత్తము ఆ ఎదుటి వ్యక్తిని ఆ అనుబంధము పోగొట్టుకునేవాడిని అయ్యే విధంగా ఉంది. చాలా బాధ ఉంటుంది. దేని బిడ్డలారా, అయితే ఇప్పటికీ దేవుడి కృప ద్వారా దేవుడు నాకు సహాయం చేసి 2 సంవత్సరాలు కాబట్టి నాకు నిశ్చయిత ఉంది. ఎవరు ఇచ్చినా రాకుండా క్రమమే నాకు ముఖ్యం, పద్ధతే ముఖ్యం, ఆత్మీయతలు ఎదగడమే ముఖ్యం. అది అద్భుతం దేవుడు చేస్తాడు. మనం ఆలోచించబడద్దు, దేవుడు ఇవ్వాలి కండి. దేవుడు చూస్తున్నాడు కదా మన పరిస్థితి. కనుక చాలా మట్టుకు ఏం చేస్తున్నామంటే దేవుడి నడిపింపు ఆ యొక్క క్రమము పాటించకుండా లాలుచిపడి ఎవరు సహాయం చేస్తారో, ఎవరు మనకు బాసటకుంటారో వాళ్ళ ప్రలోభలం పడిపోయి అసలు మన భక్తి జీవితం బలహీనం చేసుకుంటాం, చిన్నగా చేసుకుంటున్నాం. అప్పుడు ఆ క్రమం పోతుందండి. అక్కడ మనము సాతాను చేత ఏం చేస్తే పట్టబడతాం, రాజీ పడే ప్రసక్తి లేదు. అందుకే 2 నెలలు ఎవరు వచ్చారు కానీ ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వలేదు. దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఒక కుటుంబం అందులో యేసయ్య నమ్ముకున్న భక్తుడు భయపడుతున్నాడు, సహకరిస్తే విధంగా ఉంటున్నాడు, ప్లస్ గౌరవంగా స్పందించే విధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకోసం నేను ఎక్కడ అధికారపూర్వకంగా ఉండడం ఎందుకంటే అందరి మీద ప్రభావం, అంటే అందరి మీద పెద్దరికం కాదు, దేవుడి కృపను బట్టి దేవుడు ఇచ్చిన వాక్య ఆధారముతో క్రమముగా నడిచే ఆ నడిపింపును కొంతైనా ఏకీభవించే విధంగా ప్రభావం అలాగనే నిలబడాలి. కనుక లాలూచి పడవద్దయ్యా. డబ్బు విషయంలో అంటే అవసరత నిమిత్తము అడదాలు దొక్కే విధంగా, లేకపోతే అవసరత నిమిత్తము వాళ్ళ చేతులు వాళ్ళ కాళ్ళు వీళ్ళ గదవ పట్టే విధంగా ఆ యొక్క దిగజారే భక్తి నాకు అద్దయ్యా. మరి ఇంత సేవ చేసి కదా అవన్నీ చేసుకుని ఎందుకు? నాకు బుక్కడ అన్నం పెట్టినోడు, నాకు 4 డబ్బులు నాకు సహకారంగా నా పిల్లలకు నా కుటుంబాన్ని పోషించలేనోడు వాళ్ళొక రాజ్యం ఇస్తాడంటే ఎలా నమ్మేది? ఇదే నా ఆశయం. అయితే నాకు కొన్నిసార్లు భక్తి పరీక్ష పెడతాడన్నమాట. ఆయన నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు ఎదిగారు కాబట్టి లక్షలు కావాలి. ఇప్పుడు చాలా డబ్బులు కావాలి. నేను మళ్ళీ మామూలు మిగతా కార్పొరేట్ బాగా డబ్బులు వస్తే బాగా చదవస్తని ఆ కాన్సెప్ట్ లేని వ్యక్తిని మిషనరీ స్కూలే నమ్ముతాను, మిషనరీ కాలేజే నమ్ముతాను. ఎందుకంటే నాకు దేవుడు అది దేవుడి యొక్క వాళ్ళ దేవుని సేవ, అంటే దేవుడి నిమిత్తమే కదా, దేవుని కృపను బట్టి వాళ్ళు సేవ చేస్తున్నారు కదా, ఎడ్యుకేషన్ విద్యా సేవ. కాబట్టి ఆ కాలేజీకి ఆ స్కూల్కి పంపించి ఆ కాలేజీకి ఇంటర్మీడియట్ ఇస్తే దేవుడు కృప చూపించాడు. ఇక్కడ పై తరగతులు కూడా ఆయన కృప ద్వారానే ఆధారపడి నా అవసరత నిమిత్తం దేవునికి మహిమ చెల్లించే విధంగా ఉంటున్నాను. కాబట్టి ప్రియ దినములారా, నేను ఎందుకు ఈ విషయాలు తెలియజేస్తున్నా అంటే, మనం చేతులెత్తి స్తుతి చేసినప్పుడు, చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆయన మహిమ చూపిస్తాడు, ఆయన విజయమును చూపిస్తాడు. హలో చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన జీవిత కాలమును దేవుని స్తుతిస్తే ఆయన నామమును బట్టి ఆయనకు చేతులెత్తి మహిమ చెల్లించే విధంగా ఉండాలి. చదువుదాం. కీర్తన 63వ కీర్తన 6వ వచనం. కమాన్. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించేదను, నీ నామమును బట్టి
నా చేతులు ఎత్తేదను. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను. జీవితకాలం అంతా ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి తన నామముని బట్టి. ప్రియదేవుడా, మనం ఎదుటి వ్యక్తులకు ఏదైనా సాయం చేస్తే మనం గోల్మాల్లాగా చేయొద్దు. ఏం చేయాలి? చేస్తే అనుకుంటే అవకాశం కదా అని చెప్పి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని క్రమాన్ని పోగొట్టద్దు, మర్యాద పోగొట్టుకోవద్దు. అది ఉంటేనే ఉండకపోతుందండి. దేవుడు ఇస్తేనే అద్భుతం ఉంటుంది. అడ్వాంటేజ్గా తీసుకోవద్దు. అందుకోసమే ఫస్ట్ దేవుడి దగ్గర నువ్వేం చేయాలంటే కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, స్తుతి చేయాలి, యథార్థంగా చేయాలి, చేతులెత్తి ప్రార్థన చేయాలి, చేతులెత్తి ప్రార్థన చేయాలి. దీనిలో విజయం ఉంది, జయం ఉందండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సందేహపడకుండా, అనవసరమైన కోపతాపాలకు తావివ్వకుండా విశ్వాసంగా చేతులెత్తి దేవుని కనపరిస్తే మనకు విజయం ఉందండి. మన ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడుతాడు, అనారోగ్యం నుంచి కాపాడుతాడు. మన జీవిత యాత్రలో ఎదురుపడుతున్న శత్రువు యొక్క అపజయాలో జయమును అనుగ్రహిస్తాడు. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం మీద వచ్చినాము. పురుషులారా, 2వ అధ్యాయం, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును, సంశయమును అంటే సందేహమును, అంటే అనుమానమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది. పవిత్రమైన చేతులెత్తి, దుష్కారం చేసి పనికిరాని పనులు చేసి కాదు, పవిత్రమైన చేతులెత్తి చేతులెత్తి దేవునికి గనపరచాలి. ఆపద వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళు అడిగి అంత కోరి పనులు, లాలుచి పనులు, దిగజారితనము అలా దేవుడు చేయమని చెప్పలే. మీ జీవిత యాత్రలో అపజయం కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు చేతులెత్తి స్తుతి చేయు, చేతులెత్తి ప్రార్థన చేయు, నేను మహిమ కనబడుతుంది. నేను మహిమ కనబడుతుందండి. అయితే మనలో అనవసరమైన కోపతాపాలు ఉంటాయి. కోపం చెరుబుల్లో ఆడుతాం. మనకు ఆశీర్వాదం దొరకకపోతే ఏం చేస్తే అనవసరమైన ఫ్రస్ట్రేషన్, కోపతాపాలు అది తీసేయాలి. పురుషులారా, నీ కోపాన్ని, సంశయాన్ని అంటే అనుమానాన్ని, సందేహాన్ని అంటే అనుమానాన్ని, అనవసరమైనటువంటి డౌట్లు తీసేసి పవిత్రమైన చేతులెత్తి కృతజ్ఞతాస్తులు చెల్లించండి. అంటే ప్రార్థన చేయండి, ఆ జీవితంలో అలవర్చుకోండి. అప్పుడు మనకు విజయం ఉంటుంది. ఎందుకు ప్రార్థన చేతులెత్తి అంటే అయ్యా నీకే సరెండర్. ఇప్పుడు ఎవరైనా దొంగను కానీ ఏదైనా హంతకుని దొరకబెట్టినప్పుడు హ్యాండ్స్ అప్ అంటారు. ఎందుకంటారండి? లొంగిపో, చేతులు ఎత్తుతారు. ఎందుకు? యాక్షన్ అది. హ్యాండ్స్ అప్, చేతులు ఎత్తావు, లేకపోతే కాల్ చేస్తా. చేతులు ఎత్తితే ఒకటి సురక్షితంగా, అది చేతులు ఏం లేదు తిరిగి నాకు అపాయం చేయటానికి, అంటే సరెండర్ అవుతున్నాను. అందుకోసం దూరంకి వెళ్ళి ఉన్నప్పుడు, తుపాలు పట్టుకున్నప్పుడు నేను చచ్చిపోయేటట్టున్నా అని చెప్పి ఏం చేస్తారు? ఓడిపోయినట్టుగా, లొంగిపోయినట్టుగా చేతులు ఎత్తుతారు. అది దైవ సముఖములో, దేవా నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా, నీకు లోబడుతున్నా, లొంగిపోతున్నా తండ్రి, నువ్వు నాకు సహాయం చేసి తప్ప నా జీవితంలో ఉన్న కొదవల నుండి సమృద్ధిగా మార్చమనం, కొదవ నుండి కలిమికి నేను మారలేను. నా జీవిత యాత్రలో అపజయం నుండి విజయంగా నేను పొందుకోజాలని దేవునికి సంపూర్ణంగా సరెండర్ అయ్యి ఆయనకి చేతులెత్తి మహిమపరుస్తున్నాం, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం, సన్నుతిస్తున్నాం, ఆయనకు ప్రార్థన, విజ్ఞాపన మొరపెడుతున్నాం విజయం పొందటానికి. అలా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి ప్రార్థన చేయకుండా, ఉపవాసం చేయకుండా, మామూలు ప్రార్థనలో గడిపినప్పుడు, స్తుతి ఆరాధన చేసినప్పుడు ఏం లేవు కానీ నాకైతే ఊరికి నిత్త పుణ్యానికి రావాలి అట్లా ఇస్తే ఏమైనా కృతజ్ఞత ఉంటుందండి? మన విలువ ఉంటుందా? దేవుడి చేసినా దేవుడి మీద భక్తి పెరుగుతుందా? చెప్పండి. ఇట్లా చేసినా భక్తి పెరగదు. అదే దేవుడి కృప ద్వారా అప్పుడప్పుడు
నీ మనసును బట్టి దేవుడు కల్పిస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా. నువ్వు దేవుడు చేసిన మేలులో ఉపకారం గుర్తు చేసుకోవటానికి ఆయన కృప కావాలి. ఇక్కడ మర్చిపోతాం. దుఃఖాలే, బాధలే, శ్రమలే, వేదనలే, మనకు నొప్పి అవి గుర్తు తీసుకొచ్చుకుంటాం. దేవా నేను నమ్ముకున్నందుకు ఏమొచ్చింది? క్షేమం వచ్చిందా? ఎప్పుడు సనగడం గురగడము ఇబ్బందే. అవును, ఇజ్రాయెల్ ప్రజలు సనగడం గురగడం జీవిస్తున్నారు. ఐగుప్త దేశం నుంచి అద్భుతంగా విడిపించాడు, ఎర్ర సముద్రం దాటించాడు. ఆ చేదు నీళ్లు కలగనప్పుడు అప్పుడు కూడా సనగడం మొదలుపెట్టారు. మధురంగా మార్చి వాళ్ళకు మంచిగా నీళ్ళు ఇచ్చి యాత్ర చేసినప్పుడు వాళ్ళకు సీను అనే అరణ్యం దగ్గరికి వచ్చారు. అప్పటికి 2 నెలలు అయిపోయింది. 2 నెలలు అయిపోయింది. వాళ్ళకి ఆకలి అవుతుంది. వాళ్ళు తీసుకొచ్చుకున్న ఆహారం అంతా అయిపోయింది. ప్రార్థన చేస్తేనే దేవుడు ఇస్తాడని ఉండాలి కదా. చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే దేవుడు ఆహారము మన్నాను కురిపిస్తాడని. మనం ఎందుకు వస్తున్నామంటే ఈ మోషే బట్టి, అహరోను బట్టే అని ఊకే వాళ్ళ మీద సనగడం మొదలుపెట్టి. వాళ్ళు ఏమన్నారంటే, మేమేమైనా ఏ పాటి వారమో, మేము రమ్మంటే మీరు వచ్చినట్టుగా మా మీద పోతుంది పొద్దు అంతా. మేము ఏ పాటి వారమో, మా మీద సనగడం ఎలా? మీరు అనుకుంటున్నారు మా మీద అనుకుంటున్నారు, కానీ మా మీద సనుగుతుంది, మీరు దేవుని మీద సనిగిన వారు అవుతారు అని చెప్పి దేవునికి మొరపెట్టారు. వాళ్ళు మొరపెడితే దేవుడు ఆ అరణ్యములో కనివిని ఎరగని రీతిగా ఆశ్చర్యం, ఇదేమి అనే విధంగా ఉదయకాలములో మీకు మీ పాలములో, మీ ఎదుట, మీ వాకిలి ఎదుట ఒక సన్నపు తెల్లటి మంచు కురిపిస్తాను. సాయంత్రము మీకు మాంసం కురిపిస్తాను. మాంసము, పూరేళ్ళు మీకు మీ పాలములో నింపుతానన్నాడు. సాయంత్రం మటన్, పొద్దునేమో ఈ మంచు లాంటి ఆహారం, తెల్లటి ఆహారం. అది చూసి ఆశ్చర్యపడి ఇదేమి అంటున్నారు. అదే ఇదేమి అనే మీనింగే మన్నా. ఏం పేరు చెప్పండి? మన్నా. హెబ్రీ భాషలో మన్నా అంటే ఏంటిది? ఇదేమి విచిత్రంగా నేను కనివిని ఎరగని రీతిగా ఉన్నాను. మా ముత్తాతల నుంచి, తాతల నుంచి చెప్పలేదు, ఆహారం గురించి చెప్పలేదు, నేను చూడలేదు. నేను చిన్ననాటి నుంచి ఇప్పటిదాకా నేను చూడలేదు. ఇదేమని ఆశ్చర్యపోయాను. అదేమి అనే హెబ్రీ భాషలో మన్నా. ఇదేమి అంటే మన్నా. కాబట్టి మీకు పట్టున్నంతగా, మీరు తినేంతగా కూర్చుకోవటానికి పాలములో ఉదయకాలములో మొదలుకొని ఎండకు అది కరిగిపోతుంది. ఉదయం ఉన్నప్పుడే ఎవరికి వారు కూర్చుకొని, ఎక్కువ కూర్చుకునే వారికి ఎక్కువ ఉండదు. అది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తినండి. ఎక్కువ కూర్చుకునే వారికి ఎక్కువ కాలేదట, తక్కువ కూర్చుకునే వారికి తక్కువ, అందరికి సరిపోయేంతగా మన్నా దొరికింది. సాయంత్రం మంచిగా మటన్, మాంసం ఉంచుతున్నారు, పొద్దున తింటున్నారు. మరి తినడము మటన్, మార్నింగ్ మన్నా తింటున్నారు కదా. మళ్ళీ వాళ్ళకు సినాయి అరణ్యము నుంచి వెళ్ళి రెఫీదీం అనే ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి దాహం అవుతుంది. ఇదే ప్రాసెస్ మళ్ళీ అక్కడ ప్రార్థన చేయాలి కదా. నేర్చుకోవటానికి బుద్ధి రాదు మనకు. ఎన్ని విధాలుగా చేసినా అదే కుక్క తోక వంకర. ఆ ఇజ్రాయెల్ ప్రజల్లాగానే మనకు కూడా. అరే అక్కడనే సరిగ్గా గునిగి ఇబ్బంది పడి దేవుని చేత గద్దించబడి మళ్ళీ మోషే, అహరోను మన పక్షును ప్రార్థన చేస్తే మన్నా కురిపించాడు. దేవుడు తన మాట అభయముగా ఇచ్చాడు కదా. మనం ఎందుకు మళ్ళీ వాళ్ళ మీద వాదలాట పెట్టుకోవాలి? పాస్టర్ మీద, ఏది అహరోను మీద, మోషే మీద, వాళ్ళ మీద వాదించుకోవాలి. ఎందుకు వాదించుకోవాలి? వాళ్ళ మీద సనగడం ఎందుకు? మనమందరం కలిసి ప్రార్థన చేస్తే, చేతులెత్తి ప్రార్థన చేస్తే మన్నా కురిపించిన దేవుడు, మటన్ అంటే మాంసం ఇచ్చిన దేవుడు, సాయంత్రం పొద్దున్న మన్నా ఇచ్చినవాడు, సాయంత్రం మటన్ ఇచ్చినవాడు, నీళ్ళు ఇవ్వడా అని ఇంకితం లేదన్నమాట. భక్తి నేర్చుకుంటూ వస్తుంది, చూస్తే రాదా. చేస్తే భక్తి పాటిస్తే వస్తుంది, నడిస్తే వస్తుందండి. ఎప్పుడు సమస్య వచ్చినప్పుడు మళ్ళీ మొదటికే. సమస్యలు ఏమైనా నేర్చుకుంటున్నామా? మనం ఇబ్బందులు ఏమైనా నేర్చుకుంటున్నామా? మన కొదమిలో మనం నేర్చుకుంటున్నామా? కొరతలో నేర్చుకుంటున్నామా? నేర్చుకున్న కొద్ది సమృద్ధి వచ్చినప్పుడు, మళ్ళీ కొద్దిమి వచ్చినప్పుడు, మళ్ళీ పరిస్థితి వచ్చినప్పుడు, మళ్ళీ భక్తిలో అనుభవంతో అక్కడ పాఠం ఏం నేర్చుకున్నావు ఆ కొదమిలో అది ప్రదర్శించాలి. అప్పుడు నువ్వు ఎదుగుతూ ఉన్నట్టు లెక్క.
ప్రారంభం నుంచి వెళ్ళి ఊరికనే అద్భుతాలు చూస్తే గొప్ప దేవుడు అని, మహిమ గల దేవుడు, మన దేవుడు గొప్ప జీవగల దేవుడు అని ఊహ అంటివి. ఎర్ర సముద్రం దాటినప్పుడు ఏ దేవుడు ఏ దేవత లేడు, అంత గొప్ప దేవుడు తన మహిమ చూపించి ఎర్ర సముద్రం పాయలుగా చేశాడు అని చెప్పి ఆహా అంటివి. అంటే 3 నెలలు ముచ్చట, 2 నెలలు కూడా కడకపోతే మన్నా తింటి, మాంసం తింటి, ప్లస్ మళ్ళీ రెఫ్యూజీ దొరికొస్తుంది. మనం దాహం కోసం చదగడం, గునగడం, వాదించుకోవడం. అందుకోసమే దేవుడు వాళ్ళని పరీక్షించాడు అనమాట. అంటే వాదులాటకు ఏం పేరు పెట్టి తెలుసా? చదువుదాము. నిర్గమకాండము 17వ అధ్యాయము. నిర్గమకాండము 17వ అధ్యాయము తీసారా? చదవండి అయితే. ఓకే, 7వ వచనం. అప్పుడు ఇజ్రాయేలు చేసిన వాదనను బట్టి యెహోవా మన మధ్యలో ఉన్నాడో లేడో అని ఆ యెహోవాను శోధించుటయు బట్టి అతడు ఆ చోటికి మిస్సా అనియు మస్సా అనియు మెరిబానియు పేరు పెట్టాను. మస్సా అంటే ఏంటిది? కింద ఏమున్నది? శోధించుట. మెరిబా అంటే ఏంటిది? వాదన పెట్టుకున్నారు మోషే, అహరోను. నువ్వు ఏమంటే మేము వచ్చినామని. మరి దేవుడు ఉంటే మాకు దాహం ఎందుకు వస్తుంది? మరి దేవుడు ఉన్నాడు కాబట్టి మన్నా. మటన్ తినలేదా? మాంసం తినలేదా? సాయంత్రం మాంసం, పొద్దున మన్నా. దేవదూత తినే మన్నా, ఫ్రెష్ ఆకాశం. మళ్ళీ వాదులాట ఎందుకు? దేవుడు ఉన్నాడో లేడని వాదులాట. వాళ్ళు శోధిస్తున్నారట. దేవుడు ఉంటే, మరి ఉంటే మాతో, మనలో ఉంటే ఎందుకు ఈ దాహం తిప్పలు వస్తుంది? చూడు, గొర్రె తీసుకుపోతున్నాడు మోషే, అహరోను. పిల్లలేంది, బాలింతలేంది, గర్భవతులేంది, పిల్లతల్లులేంది, ముసలోళ్ళేంది, ముడుగోలేంది. ఏంటిది? చెట్టనకపోతే పుట్టనకపోతే ఈ రాళ్ళ రప్పలో, ఈ ఎడారిలో తీసుకుపోతున్న దాహం కాదా? ఈ లెక్కంచెలు ఇంత సర్వ సమాజం ఈ లెక్కనే. నీళ్ళు దొరుకుతలేదు. ఏ సముద్రం కనబడుతుంది, ఏ చెరువు కనబడుతుంది, ఏ కాలం కనబడుతుంది, ఏది నది కనబడుతుంది. పరీక్ష. అడుగడుగున వాదించుట, దేవుడు ఉన్నాడో లేడని అనుమానం కలిగిన పరీక్ష, శోధించడము. అప్పుడు దేవుడు వాళ్ళకు సహాయం చేశాడు. హోరేబు కొండ ముందట ఆ రాయిని కొట్టు, ఆ దాంట్లో చక్కటి మినరల్ వాటర్ కూడా పనికి రాకపోయి స్వచ్ఛమైన వాటర్ ఈ సర్వ సమాజానికి అందించమన్నాడు. ఆ రాయి క్రీస్తు. అనుక్షణం అనువనువుగా, పగలేమో మేఘస్తంభముగా, రాత్రేమో అగ్నిస్తంభముగా వారికి దాహమైనప్పుడు మన్నా అయ్యాడు. ఆహారం ఆకలైనప్పుడు మన్నా అయ్యాడు. దాహమైనప్పుడు బండ ఉబికి నీళ్ళు అయ్యాడు, జీవజలమయ్యాడు. అంత తానై వారికి తోడుగా ఉంటే పరీక్షిస్తున్నారు దేవుణ్ణి. సేవకుల మీద అనవసరమైన వాదలాట. ప్రేరేరా, స్తుతి ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుడు మహిమ చూస్తా. వాదం పెట్టుకుని నడవది, పరీక్షించడం నడవది. దేవుడు నిన్నే పరీక్షిస్తే నువ్వు దేవుని పరీక్షించడం ఏంటండి? సేవలు నువ్వు పరీక్షించడం ఏంటి? కొంతమంది సేవకులను పరీక్షిస్తారు. పిల్లలు తల్లిదండ్రులు పరీక్షించద్దు, పిల్లలు తల్లిదండ్రులు పరీక్షిస్తారు. ఇప్పటిదాకా నేను అన్నీ ఇచ్చిన కదా, వాడు నా మాట వింటాడా, వాడు ఇంత వేసిన కదా, నా బిడ్డ నా పట్ల వాడి స్పందన ఎలా ఉండేదని పరీక్షిస్తారు. పెద్దలు చిన్నలు పరీక్షిస్తారు. చిన్నలు పెద్దలు పరీక్షించడం కాదు, కిందకెళ్ళి నీళ్ళు పోవు, పైకెళ్ళి నీళ్ళు వస్తాయి. తల్లిదండ్రులు పిల్లలు పరీక్షిస్తారు. పిల్లలు తల్లిదండ్రులు పరీక్షించడు. శిష్యుడు గురువుని పరీక్షించడు, గురువు శిష్యుడు పరీక్షిస్తాడు. కాపరి గొర్రెలు పరీక్షిస్తాడు, గొర్రెలు కాపరి పరీక్షించు. అంత ఉల్టా పని చేయకండి. ఆ ఉల్టా పడిన చేసేటోడు సాతాను. ఈ లోకంలో ఉన్న అధిపతి వాని కింద ఉన్న వాళ్ళు చేస్తారు. మనం దేవుని బిడ్డ,
ఈ సర్వ భూమండలాన్ని కలగజేసిన ఆ అధిపతి యొక్క బిడ్డలము, భక్తులము, ఆయన విశ్వాసులం. కాబట్టి మనము క్రమము ఉండాలి. క్రమం దేవుడు పరీక్షించడం మనమేవరం అండి? సేవకుల మీద వాదించడం మనమేవరము? వాళ్ళ నిమిత్తం మాత్రం కదా, దేవుడు చెప్తేనే విస్తారు కదా. అయితే సేవకుడైనా మనమైనా కలిసి ఏం చేయాలి? స్తుతి చేయాలి, సన్నుతించాలి, కృతజ్ఞత చెల్లించాలి, ఆయనకు మొరపెట్టాలి, ఆయనకు మహిమ చెల్లించాలి. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. అందుకోసమే ఉపవాస ప్రార్థనకు రావాలి, అందుకోసమే గృహకూటకు రావాలి, అందుకోసమే ఉదయకాలం ప్రార్థనకు కలిసి ప్రార్థన చేసి దేవుడు అద్భుతం చూస్తాం. హల్లెలూయా. మంచిగా వాళ్ళను తినబెట్టాడు, నీళ్ళు తాగబెట్టాడు. ఇక మంచిగా వస్తున్నారు. ఆహా, కొంతమంది తిన్న తర్వాత దరిద్రం పోతుంది, అంటే సమానంగా క్షేమ కొడుతుంది. ఇక అంతటితో ఆగిపోయిందా? ఇప్పుడు అసలు ఉన్నది బిడ్డ. వాళ్ళ జీవితంలో యాత్ర చేసినప్పుడు ఆహారం తిన్నారు, రఫీద్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు నీళ్ళు తాగారు. ఇప్పుడు వాళ్ళకు ఒక శత్రువు రాజ్యం ఎదురవుతుంది. వాళ్ళే అమాలీకీయులు. ఎవరండి? అమాలీకీయులు. వీళ్ళు ఏషావు సంతతి. ఏషావుకు మనవడు. ఏం మనవడు చెప్పండి? ఏషావు మనవడు అన్నమాట. ఏషావు దీవించబడ్డవాడు, దీవించలేనివాడు చెప్పండి? వాగ్దానానికి దీవెన లేనివాడు, వాగ్దాన వారసుడు కాదు. ఈ భూ సంబంధమైన మనిషి, ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి, ఆయనకున్నాయి. ఆయన ఒక రాజు, ఒక శ్రీమంతుడు. కానీ వాగ్దానానికి మాత్రము అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఏషావు దేవుడు కాలేదు, యాకోబు దేవుడు అయ్యాడు. హల్లెలూయా. ఇంకా ఈ లోకములో భౌతికంగా బ్రతికే వారికి, పరలోక వారసులకు ఎప్పుడు యుద్ధం ఉంటుంది. శరీరానికి, ఆత్మకు ఎప్పుడు ఈ శరీర సంబంధాలు ఎదురుపడ్డారు అనమాట. అన్యులు ఎదురుపడ్డారు. వీళ్ళు అన్యులు అంటున్నారు. ఈ అన్యుల కంటే గొప్పగా దేవుడు యాకోబును హెచ్చిస్తాడని ఎవరు? బిలాము ప్రవచనం చేస్తున్నారు. చూడండి, సంఖ్యాకాండము 24వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయం ప్రవచిస్తున్నాడు. నా పక్షంలో ఉండి బారాకు కుమారుడైనటువంటి ఆ రాజు, మిద్యాన్ రాజు కానీ మోయాబి రాజు కానీ ఏమన్నారు? నా పక్షం వచ్చి బిలాము వచ్చి ఇజ్రాయెల్ ప్రజలను శపించమన్న సమయములో వారి పక్షంలో వచ్చి వాళ్ళని శపించడానికి పూనుకున్న కొలది ఆశీర్వాద ప్రవచనాలే వస్తున్నాయి ఆయన నోటి నుండి. కాబట్టి ఆ సందర్భంలో చెప్పిన వాక్యమే సంఖ్యాకాండం 24వ అధ్యాయము 7వ వచనం చదవండి. నీళ్లు బొక్కెన అంటే ఏంటిది? బకెట్ అనేది మన ఇంగ్లీష్ భాష, బొక్కెన అనేది తెలుగు భాష. అర్థమైందా? బొక్కెనతో కొంచెం నీళ్ళు చేయదని అంటారు. ఇప్పుడేమో బకెట్ అయి బొక్కెన. ఇప్పుడున్న జనరేషన్ అర్థం కాదు. బొక్కెనలో నుండి కారును అతని సంతతి. ఇది యాకోబు గురించి, యాకోబు సంతతి గురించి చెప్తున్న ప్రవచన వాక్యమా. జలముల యొద్ద నివసించెను, అతని రాజు అగాగు కంటే గొప్పవాడగును. అతని రాజు ఎవరు? యాకోబు రాజు. యాకోబును పరిపాలించే వాళ్ళు, యాకోబు నుంచి వచ్చిన తన సంతతి వాళ్ళే రాజులుగా ఉన్నవారు. అగాగు అంటే, అగాగు ఎవరంటే అమాలీకుల రాజును అగాగు అంటారు. ఇప్పుడు ఐగుప్త వాసులను రాజు, ఐగుప్త రాజును ఏమంటాం? ఒక బిరుదుగా పిలుస్తాం. ఏ రాజు ఎవరి పేరు ఇచ్చినా ఫరో అంటాం. అవునా కాదా? అలాగనే ఫిలిష్తీయుల రాజ్యానికి ఒక రాజు ఉండే అబ్రహాం కాలంలో, ఇస్సాకు కాలంలో. ఏంటిది? అబీమెలెకు. అది బిరుదు అన్నమాట. అలాగనే అమాలీకులకు ఏ రాజు వచ్చినా ఆ రాజు పేరుని ఏమంటారంటే, ఆ రాజు పేరు వాళ్ళ భాషలో అగాగు. ఏం అగాగు చెప్పండి? ఈ అగాగే సౌలు కాలంలో అమాలీకులు యుద్ధం చేయని సామ్యూలు పంపించినప్పుడు అందరినీ హతమారుస్తాడు.
కొన్ని జంతువులను ఈ అగాగును ప్రాణంతో తీసుకెళ్ళాడు, రాజు ప్రాణంతో తీసుకొస్తాడు. అప్పుడు సామ్యుయేలే అతన్ని హతమారుస్తాడు, ఆగాగును. ఎందుకంటే ఆ శత్రువు మీ స్త్రీలను, మీ స్త్రీల యొక్క గర్భమును, మీ స్త్రీల యొక్క మరి కడుపును చీల్చేశారు. వీళ్ళు ఫస్ట్ యుద్ధానికి వచ్చారు వీళ్ళే అమాలీకులు. కనుక మీ అమాలీకులు మీరు బ్రతుకున్నన్ని రోజులు మరి ఆకాశం ఉండకుండా తూర్చిపెట్టకు నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఇది మీ గ్రంథం రాసుకో అన్నాడు. ఆ రోజే మీరు మంచిగా తిని మంచిగా నీళ్ళు తాగుతూ మంచి క్షేమంగా నడుస్తున్నప్పుడు యుద్ధానికి వచ్చారు వాళ్ళు మొట్టమొదటిగా. కాబట్టి వారు అంతు చూడాలి. మీరు జీవితకాలం అంతా వాళ్ళని ఓరవద్దు. ఎందుకంటే మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు, అరుణ్యంలో ఉన్నప్పుడు కేవలము కట్టుబాట్లతో వెళ్తున్నారు. అంటే కట్టుబట్టలతో వెళ్తున్నారు, ఏ మాత్రం ఆయుధాలు లేవు, ఏమి లేవు. అలాంటి సమయంలో మీరు నిరాయుధులుగా చూసి ఈ సర్వ సమాజము హతమార్చుటకు వాళ్ళు శత్రువుగా మీ మీద పడ్డప్పుడు మీకు సహాయం చేస్తే మీరు కాపాడబడ్డారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందులో యాకోబు యొక్క సంతతి, యాకోబు యొక్క రాజు అగాగు కంటే గొప్పవాడు అవుతాడు, గొప్పవాళ్ళుగా దీవించబడతారు. ఈ అగాగు అనే పరిపాలన చేస్తే ఈ అమాలీకుల మీద వీళ్ళు గొప్పవాళ్ళు కావాలంటే ఏం చేయాలి తెలుసా? విజయం సాధించలేని తెలుసా? మోషే, దేవుడు ప్రేరేపించాడు మోషేను. అప్పుడు యవనస్తుడైనటువంటి అసిస్టెంట్గా ఉన్నటువంటి యవనస్తుడు యెహోషువ యుద్ధానికి సిద్ధపడు, దేవుడు సహాయం చేస్తాడు. ఇదిగో యుద్ధం అయిపోయే లోపల నేను మాత్రం చేతులెత్తి ఉదయం నుంచి సాయంత్రం వరకు చేతులెత్తి నేను గనపరుస్తూనే ఉంటాను, నేను కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూనే ఉంటాను, ఆయనను ప్రార్థిస్తూనే ఉంటాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అలాగ చేసినప్పుడు చేతులెత్తి ఆకాశం వైపు తట్టు తిరిగి ఆ దేవుని వైపున, పరిశుద్ధ నామం వైపున చేతులెత్తి దేవునికి మహిమపరుస్తూ ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లించిన కొద్దీ ఆ యొక్క అమాలీకుల మీద ఇజ్రాయెల్ ప్రజలకు జయం వచ్చింది. హల్లెలూయా. చేతులు బరువెక్కి కిందికి ఆలినప్పుడు ఇదిగో అమాలీకులు గెలుస్తున్నారు. దీన్ని బట్టి మనకేం నేర్పిస్తున్నాం? మీ చేతులు కిందికి, మీ కుటుంబం అనే భారము, మీ జీవితం అనే భారము, మీ యాత్ర అనే మీ బ్రతుకు భారము కలిగి చేతులు దిగిలపడిపోతే మీకు ఎప్పుడు అపజయమే ఉంటుందండి. శత్రువు మీ మీద గెలుస్తాడు. మీ చేతులు ఎత్తి దేవా అని చెప్పి దేవుని కృతజ్ఞతలు చెల్లించండి, మీకు మహిమపరచండి, ప్రార్థన చేయండి, మీకు విజయం ఉంటుంది. ఏ పరిస్థితులు అయితే మీకు ఇబ్బందిగా, ఆటంకంగా, అపజయంగా ఉన్న ఆటంకం ఉందో దాని మీద జయము, ఆ ఆటంకాలు పటాపంచలుగా సరళపరచబడి మీరు మార్గం సుగమంగా ముందుకు సాగుతారు. అలా చెప్పండి, హల్లెలూయా. కనుక చేతులెత్తి ప్రార్థన చేయండి, చేతులెత్తి స్తుతి ఆరాధన చేయండి, చేతులెత్తి ఆయనకు సన్నుతించండి. ఆయన పరిశుద్ధ ఆలయం వైపు ఆయన నామమును బట్టి అద్భుతం దేవుడు చేస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చూడండి, బరువు ఎక్కింది, చేతుల కింద తీస్తున్నాడు. నిర్గమకాండం 17వ అధ్యాయం 11వ వచనం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయెల్ గెలిచిరి. మోషే ఆయన చెయ్యి దింపినప్పుడు అమాలీకులు గెలిచారు. చూడండి, చేతిలో ఉంది. ఇందాక ఏదో పాస్టర్ ఏం చెప్తున్నాడో 2-3 అనుకూల వాక్యం తీసుకొచ్చుకొని చెప్తున్నాడు అనుకుంటున్నారా? దీని బిడ్డ అనుభవంతో మీరు ఎదుర్కొంటే ఈ అనుభవము అద్భుతమని దీన్ని మహిమపరుస్తారు. ఇదిగో మొట్టమొదటిగా వాళ్ళ శత్రు రాజ్యము అరణ్యం గుండా ప్రయాణం చేసినప్పుడు వాళ్ళకి ఎదురుపడ్డ శత్రువు రాజ్యం ఏం తెలుసా? అమాలీకులు ఎదుర్కొన్నటకు చేతులు పైకెత్తడము. అంతేగాని యెహోషువ లాగా ఒక 100 మందో లేకపోతే 1000 మందో లేకపోతే 10,000 మందో లేకపోతే 1,00,000 మందో యుద్ధ వీరులుగా యుద్ధం చేస్తే విజయం వచ్చింది కాదు. మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు, కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు, దేవుడు చేసిన మేలు ఉపకారములు సన్నిధించినప్పుడు యెహోషువకు విజయం వస్తుంది. ఇజ్రాయెల్ పక్షమున విజయం వస్తుందండి. హల్లెలూయా. బరువెక్కిపోతే మనం చేతులు ఎంతగానో ఉంచుతామండి చెప్పండి.
క్లాసులో హోంవర్క్ చేయకపోతే టీచర్ 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఇలా చూసి వీడు ఎప్పుడు హోంవర్క్ చేస్తలేరు, ఎప్పుడు డిక్టేషన్ పెట్టినా బైహార్ట్ చేయమని చెప్తే హార్డ్ వర్డ్స్ బైహార్ట్ చేయకుండా డిక్టేషన్లో అది 0 వస్తున్నాయి. అది వాటిని మళ్ళీ 10 టైమ్స్ 20 టైమ్స్ 15 టైమ్స్ రాయమని హోంవర్క్ చేస్తే వాడు హోంవర్క్ చేస్తున్నాడని ఏం చేసి తెలుసా, నీళ్ళు డౌన్ చేసి చేతులు ఎత్తారా అంటుండే క్లాస్ రూమ్లో, లేకపోతే ఆ వరండాలో కదా. ఒక 5 నిమిషాలు ఎత్తగానే ఇవి వీకపోతాయి. ఇవి ఇట్లా టీచర్ రాగానే అరే అనగానే. ఇది అనుభవం ఉందా అభిషేక్? చూసిన ఎంత రాజాలాగా వస్తుందో చెప్పేది. ఇక నాతో సన్నే ఉన్న తర్వాత నేను రాజాలాగా కూర్చొని ఫాస్ట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా నొప్పిలు పెడతాయి. ఒక 5 నిమిషాలు సంబరంగా అంటే బాధగా భారంగా చేస్తాం, తర్వాత గుంజుతాయి. అప్పుడప్పుడు సైలెంట్గా వచ్చి ఎడాపెడ కొట్టేది. ఎందుకంటే ఈ పనిష్మెంట్ నీకు డీప్గా హృదయంలో కూర్చుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ టైం హోంవర్క్ చేయకుండా మానవు, నెక్స్ట్ టైం డిక్టేషన్ చెప్తే హార్డ్ వర్క్స్ నేర్చుకోకుండా మానవు డిక్టేషన్ చెప్తే మంచిగా రాస్తావు, తప్పులు పోతే అవి మళ్ళీ రిపీట్ చేసే విధంగా అంటే బ్యాడ్ చేసి మంచిగా రాస్తావని అలా ఆ పనిష్మెంట్ ఉండేది. ఇప్పుడు కొట్టినా పేరెంట్స్ తీసుకుపోతున్నారు. వీళ్ళ చేయించిన నీకు ఎక్కువ తక్కువ పైసలు ఫీజులు కట్టలేనా? ఎందుకు మా వాడిని బాగా మోకరి అంటే మోకాలు చూడ ఎంత కమిలిపోయినాయి, ఆ చేతులు నిలబెట్టే విధంగా ఎంత చేతులు అది రోజు పండుకోకుండా అమ్మా చేతులు పోతున్నాయి, అమ్మా చేతులు వస్తున్నాయి అంటే నేను పండుకోకుండా తెల్లదాకా వచ్చినా అని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా టీచర్ల దగ్గర ఫాస్ట్, మరి ఇంకా ఎవరి దగ్గర, ప్రిన్సిపల్ దగ్గర, హెడ్ మాస్టర్ దగ్గర ఉంటే వాళ్ళు ఇంకోసారి చేపడతారా అండి? అందుకని చదువులు ఏమేమి ఉన్నాయి అందరూ ఇక అనద్దు అనమాట. నాకిపోతున్నారు డాష్, నాకిపోతున్నారు చదువు సంధ్య లేకుండా పోతున్నారు, పట్టించుకోకుండా అయిపోతున్నారు. ఫీజులు కడితేనే ఏం కడితేనే కొంచెం పనిష్మెంట్. అలాగని జెన్యున్ సార్లు కూడా లేరు. అందరూ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళనే తక్కువ ఉద్యోగం ఉన్న వాళ్ళను అంటే తక్కువ చదువు ఉన్న వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఇష్టమైన అంటే జీతం ఇవ్వచ్చు. వాళ్ళు ఏం చేస్తే చీటికి మాటికి కొడుతున్నారు. టీచర్ అంటే పేరెంట్స్ని కూడా మనం తప్పు పట్టడం లేదు, అనవసరమైన కూడా కొడుతున్నారు. చిన్న చీటికి మాటికి ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు వాళ్ళు. పాతకాలంలో సార్లు జెన్యున్గా ఉండేవాళ్ళు, మంచి విద్యా అర్హతలు కలిగిన వాళ్ళు, స్టూడెంట్స్ని బాగా ప్రేమించి వాళ్ళు చదువు అవ్వటానికి మన క్షేమం కోసము శిక్షించేవాళ్ళు, దండించేవాళ్ళు, ప్రేమతో మరి మంచిగా రాస్తే మెచ్చుకునేవాళ్ళు. ఆ రిజల్ట్తోనే అందరూ అతన్ని హర్షించే విధంగా, అందరూ హర్షించే విధంగా ఎంకరేజ్ చేసేవారు, ప్రోత్సహించేవారు. కానీ ఇప్పుడు గురువులు అనలేరు, పేరెంట్స్ అట్లా ఓపిక ఉండలేదు. అంత గందరగోళం అయిపోయింది. నైతిక విలువలు చచ్చిపోతున్నాయి రోజు రోజుకు, ఆ విలువలు పోతున్నాయి. సరే, ఇప్పుడు మోషే కూడా చేతులు ఎత్తి ఒక గంట కింద మీద నిలబెట్టాడు, అంటే పైకి ఎత్తాడు. ఆయనకి చేతులు భారం అయిపోతుంది. అందుకు దించిన కొద్దీ అమాలేకులు గెలుస్తున్నారు, ఎత్తిన కొద్దీ ఇజ్రాయెల్ ప్రజలు గెలుస్తున్నారు. కాబట్టి ఒక పని చేశారన్నమాట. చదవండి ఆ వాక్యం. నిర్గమకాండము 17వ అధ్యాయము 12వ వచనం. మోషే చేతులు బరువెక్కక తల ఒక రాయి అంటే ఒక రాయి తీసుకుని వచ్చారు. ఎందుకంటే ఆయన కూర్చుండటానికి తీసుకుని వచ్చి దాని మీద మోషేను కూర్చుండటకై దాన్ని వేసిరి. అహరోను ఒకవైపు, ఊరు అని ఒకవైపు, ఊరు ఒకవైపు, ఇద్దరు వ్యక్తులు, ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను. ఆయన చేతులు ఆదుకున్నారనమాట. అంటే బాసటగా పట్టుకున్నారు, ఆసటగా పట్టుకున్నారు. కిందికి ఆలకుండా బరువెక్కిపోతున్నాయి, వచ్చి కిందకి తీస్తున్నారు కదా. కిందికి తీస్తే అపజయము, పైకి ఎత్తితే జయము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము సందేహపడకుండా, ఫ్రస్ట్రేషన్తో కోపపడకుండా, ఆవేశపడకుండా మనం ఏం చేయాలి? పవిత్రమైన చేతులు ఎత్తి
ప్రార్థన చేయాలి, కృతజ్ఞతస్తులు చెల్లిస్తూ ఆయన సన్నుతించాలి. చేతులు ఎత్తితే మీకు జయం ఉంటుంది శత్రువు మీద. ఏముంటుంది చెప్పండి? జయము జయము జయము. అంత సీరియస్ అన్నమాట. చేతులు ఎత్తుతలేము, మన దేహం ద్వారా దేవుని మహిమ పరుస్తలేము, కనీసం స్తుతి ఆరాధన పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో చేస్తలేము. కానీ ఆశీర్వాదాలు మాత్రం ఉత్త పుణ్యానికి అప్పన్నంగా మన మీదకి వచ్చి రావాలి, ప్రాప్తించబడి రావాలి. ఏందండి కథలని మెదలని జీవితాలకు దేవుడు ఎలా చేస్తాడు చెప్పండి? దేవుడు చెప్పింది చేస్తే కొందరు స్తుతి చేస్తే నోరు మెదపరు. స్తుతి చేయవారు ఎలా ఉంటారు చెప్పండి? పాతాళంలో దిగబడిపోతారు. వాళ్ళు స్తుతి చేయరు. స్తుతి చేస్తే సాతానుకు అటం బాంబు పెట్టినట్టు. కనుక దేవుని నామస్మరణ చేయాలి, గంభీరంగా చేతులెత్తి చేయాలి, విజయంగా. నీ జీవితం విజయంగా అవుతుంది. ఎస్, జీవితయాత్రలో అపజయాలు మనకు పొంచి ఉన్నాయి. అపవాది పొంచి అంటే అపవాది పెడుతున్నాడు మనకు అపజయ పాలు కావటానికి. కాబట్టి విజయముగా నడిపించబడటానికి చేతులెత్తి దేవుడు చేసిన మేలు గుర్తు చేసుకుని కృతజ్ఞత చెల్లించాలి జీవితకాలం అంతా. రెండవది, దీనికి మహిమ చెల్లించుటకు సన్నుతించాలి. మూడవది, ప్రార్థన చేయాలి. చేతులెత్తి ఏం చేయాలి? ఆపదలో ప్రార్థన చేయాలి. ఏ ఆపద అయినా, నీ జీవిత యాత్రలో ఆపదనా, శత్రు యొక్క నీ తోటివారు, నీ బంధువులు, నీ యొక్క కొలీగ్స్ ద్వారా, నీ స్నేహితుల ద్వారా, నీ జీవితంలో ఇరుగు పొరుగు వారి ద్వారా అపాయం ఉందా? చేతులెత్తి ప్రార్థన చేయి, దేవుడు సహాయం చేస్తాడు విజయంగా. హల్లెలూయా. ఆర్థిక ఇబ్బంది పడుతున్నావా? చేతులెత్తి ప్రార్థన చేయి, అద్భుతం దేవుడు చేస్తాడు, మార్గం తెలుస్తాడు. నీ యాత్రలో, నీ జీవిత యాత్రలో, నీ ఉద్యోగ రీతిలో నువ్వు కష్టపడుతున్నావా? కష్టపడి పని చేస్తున్నావా? నువ్వు వ్యాపారం చేస్తున్నావా? ఏదైనా నువ్వు చదువుతున్నావా బిడ్డ, నువ్వు ప్రార్థన చేయు, చేతులెత్తే స్తుతి చేయు, కృతజ్ఞతలు చెల్లించు. నీకు విజయం ఉంటుంది. విజయం ఉంటుంది, లేకపోతే అపజయం ఉంటుంది. అవమానపరచబడతాం, ఫలితం ఉండదు, ఏది రాదు, ఏది సాధించబడం అంటే సాధించలే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదిగో మనకు గుర్తుగా ఇజ్రాయెల్ ప్రజల యాత్ర మనకు కనివిప్పగలుగుటకు వారు చేశారు, వాళ్ళు జీవించబడ్డారు. మనం చేసి మనం దీవించబడదాం, మనం విజయంగా నడిపించబడదాం. ఈ వాక్యాలు చేత దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపించుడుగాక. ఆమేన్. తల వంచి కన్నుమూసుకొని ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడమైన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. ఇదిగో ప్రభు, ఈ పగటి కాలంలో మనం ప్రేమించి ప్రభా మాకు సరిపడా వాక్యంగా మాట్లాడినందుకు వందనాలు తండ్రి. కీర్తన, యాత్ర కీర్తన మా జీవిత యాత్రలో ప్రభువా నీకు పరిశుద్ధ ఆలయం అయిపోతట్టు మా చేతులెత్తి నీకు సన్నుతించమన్నావయ్యా ప్రభా. మాకు బాధ వచ్చినప్పుడు విజ్ఞాపన ప్రార్థనలు మొరపెట్టే విధంగా మా చేతులు ఎత్తి ప్రభా నీ పరిశుద్ధ వైపున తట్టి ప్రభా అయ్యా ప్రార్థించమన్నావయ్యా తండ్రి. అలాగనే ప్రభా స్తోత్రం, నా జీవిత కాలం అంతా ప్రభా నీకు స్తుతి చేయటకు కృతజ్ఞతలు చెల్లించి నీ నామమును బట్టి చేతులు ఎత్తుటకు కృప చూపిస్తున్నావయ్యా. చేతులు ఎత్తడం వల్ల ఎలాంటి విజయమో, చేతులు ఎత్తడం వల్ల ఎలాంటి అద్భుతమైన నీ మహిమ చూపిస్తావో, చేతులు ఎత్తడం వల్ల ప్రభు మా బ్రతుకులో కొదవ ఉన్నాయి, అది సమృద్ధిగా ఎలా మారిపోతాయో, మాకున్న బాధలు ఎలాగా పటాపచలుగా ఇదిగో ప్రభు పోయి ఏ విధంగా సమాధానంగా విజయంగా మాకు విజయంగా అజయంగా ఎలా నడిపించబడతామో ప్రభు నీ కృప ద్వారా మాతో మాట్లాడము. నీ మాట ద్వారా అయ్యా, నీ మాటల ద్వారా, నీ జీవమైన మాటల ద్వారా మమ్మల్ని దర్శించావు తండ్రి. ఇది గొప్పగా విశ్వాసంగా ప్రభు అయ్యా మేము అంగీకరించి సమ్మతించి మా జీవిత యాత్రలో ప్రభు ఇది పొందపరుచుకునే విధంగా కార్యరూపం దాల్చే విధంగా మేము పాటిస్తే ప్రభు నాడు ఇజ్రాయెల్ ప్రజలు ప్రభు ఆహారమును ప్రభు స్తోత్రం తండ్రి నీళ్లు ఇచ్చినప్పుడు వాళ్ళకి యుద్ధం ఎదురవుతున్నప్పుడు తండ్రి అమాలేకుల మీద ఏ విధంగా ప్రభు విజయం అనుగ్రహించావో మాకు ప్రభు స్తోత్రం. ఇజ్రాయెల్ ప్రజలకు ఎలాగా విజయం అనుగ్రహించావో అలాగా చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు మాకు విజయం ఉందని సెలవిచ్చి ఉన్నాం.
కనుక మా కుటుంబ పరంగా మా జీవిత యాత్రలో ప్రభు ఏ విషయంలో అయినా మాకు కొదవ కానీ మాకు అపజయము కానీ అపకీర్తి కానీ మేము చేసే దాంట్లో ఫలము లేకుండా ఫలహీనంగా ఉన్నప్పుడు ప్రభు ఆత్మీయంగా తగ్గిపోయినప్పుడు మాకు అవస్థతలో ఉన్నప్పుడు తండ్రి అయ్యా మాకు ఆ తీర్చబడకున్నప్పుడు తండ్రి ఏ ఆలవిల ఏళ్ళ పడకుండా ఈ లోక సంబంధంలో అన్యుల అయిన ఈ యొక్క అదిగో ప్రభు అగూకు లాంటి ప్రభు అదిగో ప్రభు స్తోత్రము తండ్రి అమాలికుల వైపున పోయే విధం కాకుండా వారికి వారికి దాసం కాకుండా తండ్రి వారు జయించుటకు ప్రభు ఈ యొక్క లోకములో ఇదిగో ప్రభు స్తోత్రం ఏమి తిందుమా ఏమి త్రాగుదామా ఏమి అయ్యా ధరించుకుందామనే ఆ తలంపులో ఉన్న వారి యొక్క ప్రవర్తనలాగా మేము ప్రవర్తించకుండా నువ్వు చెప్పినట్టుగా చేసే విధంగా వీటి కార్యము మీద ప్రభు మాకు ఎదురవుతున్న ఆ అపజయముల మీద జయం పొందుటకు చేతులెత్తి ప్రభు ప్రార్థించే ఇదిగో ప్రభు తత్వం మాకు దయచేయం. ప్రార్థించే ప్రభు స్తోత్ర తత్వం దయచేయం. అంత మాత్రమే కాదు, నువ్వు చేసిన మేలు ఉపకారములను మరవకుండా జీవితకాలం అంతా ప్రభు నీ కృతజ్ఞతాస్తులు చెల్లించే విధంగా చేతులెత్తుటకు సహాయించాం. నీ నామం బట్టి చేతులెత్తే ప్రార్థన దయచేయం. కృతజ్ఞతాస్తులు చెల్లించే భాగ్యం దయచేయం. సౌండతించే భాగ్యం దయచేయమయ్యా. తద్వారా మాకున్న కొదవలు సమృద్ధిగా మార్చబడతాయి. మా జీవిత యాత్రలో ప్రభు శత్రువు ఎదురవుతున్నప్పుడు అపజయము తప్పదన్నప్పుడు మాకు జయమును అనుగ్రహిస్తావయ్యా. ప్రభు మాకు జయము దయచేయం తండ్రి. నీ కృపా నియంత్రణ ఉండుగాక. నలుగురు అనుసరించినట్టుగా నడవకుండా నీవు నడిపించినట్లుగా మీరు నడవటకు సహాయించాం. గత కాలంలో ఇశ్రాయేలు ప్రజల పాత నిబంధనలు నడిచినప్పుడు అది మాకు దృష్టాంతంగా ఇదిగో ప్రభు ఈ యుగ అంతములో ప్రభు మాకు బుద్ధి కలిగి మాకు విజయంగా వాళ్ళకి ఎలాగా జరిగిందో క్షేమము మాకు కలుగుటకు మాకు విజయము కలుగుటకు ప్రభు వాళ్ళకు కలిగిన విజయం మాకు కలుగుటకు ప్రభు మాకు నేర్పించిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యం ద్వారా దర్శించి మమ్మల్ని బలపరుచులకే వందనాలు. ఇది మేము తీసుకుని విశ్వాసంగా పాటించుటకు ప్రభు మమ్మల్ని పురిగొల్పుతున్నామని నమ్ముచున్నా. ప్రార్థన వినేందుకు వందనాలు. ఇది అంగీకరించిన వారిని బట్టి వందనాలు. లోబడుతున్న వారిని బట్టి వందనాలు. పాటిస్తున్న వారిని బట్టి వందనాలు. నీ కృప నియంత్రణుగాక. వారి కొదవలు తీర్చబడుగాక. వారి అపజయాలు జయం కలుగునుగాక. వారి గొప్పగా క్షేమాభివృద్ధిగా ముందుకు సహాయించాం. శత్రువుకు ప్రభు తలెత్తుకునే విధంగా అజయంగా విజయంగా నడిపించబడి సహాయించాం. నీ కృప నియంత్రణుగాక. ప్రార్థన వినేందుకు వందనాలు. యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.